పిలిపిలికి రాసిన పత్రిక. పిలిపి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా జైల్లో నుంచి రాశారు. ముఖ్య వచనం ఏంటంటే 1:27. పిలిపిలో ఉన్న స్థానిక సంఘము పౌలు గారికి జైల్లో ఉన్నప్పుడు కొంత సహకారం పంపించారు. ఆ సహకారం నిమిత్తం కృతజ్ఞతలు తెలుపుతూ సొంత పనులు మాత్రమే కాకుండా ప్రభు కార్యాలు కూడా చూడాలని చెప్తూ ఎదిగిన సంఘం కాబట్టి క్రీస్తులాగా తగ్గించుకుని 2:4-5లో చెప్పారు కదా, క్రీస్తులాగా తగ్గించుకుని కలిసి పని చేయాలని, ప్రభు లోకమందు జ్యోతులుగా ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి పౌలు గారికి మాటి మాటికి సహాయం చేసిన స్థానిక సంఘము పిలిపిలో ఉన్న స్థానిక సంఘం కాబట్టి వాటి కృతజ్ఞతలు తెలుపుతూ మీ సహకారానికి దేవుడు తన మహిమైశ్వరం చెప్పిన సహాయం చేస్తాడని చెప్తూ ఈ పత్రిక రాయడం జరిగింది. మొదటి అధ్యాయంలో నాకు శ్రమలు కలిగినవి సువార్త ఎక్కువ అవటానికే కలిగినాయి అని చెప్పి మొదటి అధ్యాయంలో చెప్పాడు. రెండో అధ్యాయంలో అందరూ కూడా ఏక మనసు కలిగిన వారుగా ఉండాలని, అలాగే యేసుక్రీస్తు వారు ఎలాగైతే భూమి తగ్గించుకున్నారో అనగా దేవునితో సమానుడేంటి రిక్తుడిగా ఏమీ లేనివాడిగా ఎలా తగ్గించుకున్నాడో, తర్వాత ఎలా హెచ్చించబడ్డాడో చెప్పడం జరిగింది. దేవుడు ఎలా హెచ్చించాడో చెప్పడం జరిగింది. కాబట్టి తగ్గించుకుని క్రైస్తవుడు ఉండాలని చెప్తూ సొంత రక్షణ 2:12లో చెప్పాడు కదా, మీరు సొంత రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి సొంత రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పాడు. మీరు లోకంలో ఉన్నారు కాబట్టి మీరు జ్యోతుల వలె ఉండాలని తెలియపరుస్తూ ఈ ఎపప్రదితో ఎందుకు ఆలస్యమైనట్టు పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం అయ్యాడు కాబట్టి దేవుడు ఆయన చనిపోవడానికి సిద్ధమయ్యాడు, కానీ దేవుడు కనికరించి బాగు చేశాడని చెప్పాడు. 3వ అధ్యాయంలో దుష్టులైన పనివారు అంటే సున్నత సంబంధులు, అబద్ధ బోధకుల గురించి హెచ్చరికలు చేశాడు. అలాగే ఆయన ఎంత నష్టపోయాడు, క్రీస్తు నిమిత్తం ఎంత నష్టపోయాడో తెలియపరిచాడు. ధర్మశాస్త్రం వదిలేసుకున్నాడు, అలాగే తన పరిచయులు బోధించే స్థితిని వదులుకున్నాడు. ఏదేమైనా క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను, ఆయన శ్రమల అనుభవంలో ఆయన శ్రమలు అనుభవించి నేను కూడా పునరుత్థానం పొందాలని చేశానని చెప్తూ గురి అద్దకు పరిగెడుతుందని చెప్పాడు. మన పౌరుషత్వం పరలోకం ఉందని 4 అధ్యాయంలో చెప్పడం జరిగింది. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి అని చెప్పడం జరిగింది. అలాగే ఏవి ఖ్యాతికి వెళ్ళినవో వాటిని వెంటాడాలని చెప్తూ తర్వాత ఆయన ఇచ్చిన సహకారాన్ని సంతృప్తి కలిగి ఉన్నాను, ఏ విషయంలో కొద్ది లేకున్నాను, మీరు పంపిన వస్తువులు అభివృద్ధులు అందినవి, అవి దేవునికి ప్రియమైనవి, ఇష్టమైన యాగములు, ఆయన ఐశ్వర్యం నుంచి మీ ప్రతి అవసరం తీరుస్తాడని చెప్తూ వారికి కొన్ని హెచ్చరికలు తెలియపరిచారన్నమాట.